వారి మాటలకి ఎంతో బాధపడ్డా. నాకు బాబాను దర్శించుకోవాలన్న ఆతృత ఆ బాధను ఆవిరి చేసింది. ద్వారకామైల్లోకి అడుగుపెట్టిన నేను బాబా దర్శనంతో పులకరించిపోయాను. భగవంతుడు వేరు కాదులే. అల్లా అచ్చాక బాబా, నీ దర్శనం వల్ల నాకు మాటలకందని ఆనందం కలుగుతోంది. కాని ఈ జనులందరూ నిన్ను గుర్తించలేకపోతున్నారు బాబా. అదే నా బాధ. అమ్మా, అందరి మనసులోని భావనలకు చూసే కనులకు అందనటువంటి వాడే ఆ పరమాత్ముడు. ఎవరి కర్మ తీవ్రతలు కరుగుతాయో వారికి భగవంతుడి కృప నిండుగా లభిస్తుంది. ఎవరికి భగవంతుడి కృప లభిస్తుందో వారు దైవాన్ని దర్శించుకోగలుగుతారు. ఏది, ఒక్కసారి కనులు మూసుకొని మరల తెరువమ్మా. సాయి శంకర, సాయి శంకర, ధన్యురాలి బాబా, ధన్యురాలి. లక్ష్మి, అందరి దైవము ఒక్కడే. హిందువుల దైవమగు రాముడు, ముస్లింల దైవమగు రహీం, అలాగే రాముడైనా శ్యాముడైనా శంకరుడైనా అందరూ ఒక్కరే, అంతా ఒక్కటే. సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్. శ్యామగారు, మీరు నిజంగా అదృష్టవంతులు. బాబాతో మీకున్న అనుబంధం చాలా గొప్పది. మీరన్నట్లు అది నా పూర్వజన్మ సుకృతమండి. అందుకే బాబాతో ఉండే భాగ్యం నాకు లభించిందండి. అంతే కదా శ్యామగారు, ఎవరి భాగ్యమైతే పండుతుందో వారు మాత్రమే సాయిని పూజించగలుగుతారు. శ్యామగారు, నాకో సంశయం కలిగింది. తప్పుగా అనుకోకుండా ఆ సంశయాన్ని తీరుస్తారా? అయ్యో, అడగండి. అయినా ప్రశ్న వేయించేది, సమాధానం చెప్పించేది ఆ సాయినాథుడే కదా. అడగండి. బాబాకు భక్తుల మనసులో ఉండే భావాలు అన్నీ తెలుసు అంటారు. అది నిజమేనంటారా శ్యామగారు? అది శ్యామగారు, శ్యామగారు, రావమ్మా లక్ష్మి. అన్నట్టు ఇవాళ చాలా సంతోషంగా కనిపిస్తున్నావే. ఓ, శివరాత్రనా? ఏదో తృప్తి నీలో స్పష్టంగా కనిపిస్తుందమ్మా. అవును శ్యామగారు, ఈరోజు చాలా సంతోషకరమైంది. నాలోని ఆశ్చర్యానికి, ఆనందానికి అవధుల్లేవు. అలాగా లక్ష్మి, ఇంతకీ ఏం జరిగిందమ్మా? మీ అందరికీ తెలియంది కాదు. తల్లైనా తండ్రైనా సర్వస్వం మనకు సాయినాథుడే కదా. అందుకే ఈ శివరాత్రి రోజులాగానే బాబా దర్శనానికి బయలుదేరాను. కాని దారిలో నన్ను అడ్డగించి శివరాత్రి రోజు శివుణ్ణి పూజించాలి కాని బాబాను కాదు అంటూ నన్ను ఎగతాళి చేశారు. ఆ సంఘటన నాకు చాలా బాధ కలిగించింది. ఎంతగానో చెలించిపోయాను. ద్వారకామైకి వెళ్ళాను. కాని అన్నీ తెలిసిన బాబా నా మనసులోని బాధను తొలగించడానికి నన్నొకసారి కళ్ళు మూసుకోమని చెప్పారు. కళ్ళు తెరిచి చూసిన నాకు బాబా శివునిలా దర్శనమిచ్చారు. తానే శివుని స్వరూపమని నిరూపించారు. ఆహా, జై బోలో జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. ఆహా, ఎంత గొప్ప నిదర్శనం! మన సాయి సర్వదేవతా స్వరూపుడు అనడానికి ఇదొక చక్కటి నిదర్శనం. సాటే గారు, విన్నారా? మీరు ఇప్పుడే ప్రశ్న వేశారు. అదిగో చూశారా సమాధానం బాబా ఎలా చెప్పించారో? అవును శ్యామగారు, ఎంత ఆశ్చర్యం! నా ప్రశ్నకు సమాధానాన్ని
బాబా లక్ష్మీ అనుభవం ద్వారా ఇచ్చారు. ఎంత బాగా చెప్పారంటే అల్లా మాలిక్.